దాడి సూరిబాబు. ఏం చేస్తుంటారు? నాకు ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్. ఏం చేయట్లే, ఖాళీ. సార్, కూటమి యొక్క ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అంటే ఇంతకుముందు ఒకటే చంద్రబాబు గారు మాత్రమే పరిపాలించారు. చంద్రబాబు గారితో కలిసి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు కలిశారు. కాబట్టి ఎలా ఉందండి బాగానే ఉందండి. పరిపాలన? బాగానే ఉంది. సార్, చంద్రబాబు పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. లేదండి, లేదు. లేదంటారా? అంటే జగన్ గారు ఆరోపిస్తున్నారు కదా వ్యతిరేకతలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాత్రం ఆరోపించకపోతే ఎలాగ? అంతే అంటారా? అమరావతి పునఃప్రారంభమైంది సార్. మంచిదండి. అసలు అంటే ఇన్ని సంవత్సరాలు అమరావతి పనులు స్టార్ట్ చేసినా అవ్వలేదు ఇప్పటివరకు అయితే. అవును, ఇప్పుడు ఈ సంవత్సరంలో అవుతాయి అంటారా? అవుతాయండి. అవుతాయి అంటారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో బాగానే చేస్తారు. అమరావతి మనకు రాజధాని కావాలండి. రాజధాని లేకుండా ఎలా? అమరావతి పేరుతో ఏమైనా మోసాలు లాంటివి జరుగుతున్నాయంటారా? జరుగుతాయండి, జరగకుండా ఉండవు. ఏదో పొరపాట్లు ఉంటాయి, జరుగుతూ ఉంటాయండి. జరగకుండా ఉండదు. కాకపోతే అమరావతి కావాలి, చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. అమరావతి రావడం వల్ల కంపెనీస్ వస్తాయి అంటున్నారు. అది నిరుద్యోగులకి అవకాశం ఉంటుంది కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే కంపెనీలు 99% వస్తాయండి. సీనియర్ లీడరు ఉండాలండి. సార్, మరి అమరావతి పునఃప్రారంభానికి జగన్ గారిని పిలిచారు. మోడీ గారు వచ్చినప్పటికీ రాలేదు. ఎందువల్ల అంటారు? మీరేమంటారు? అది ఆయన ఇష్టం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళట్లేదు కదండి. అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేయాలి కదండి. 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా చేయాలి. సార్, అసలు జగన్ గారు చేసిన తప్పేంటంటారు? అంటే జగన్ గారిని చాలా అసహ్యంగా చూస్తున్నారు. క్యాటర్ని పట్టించుకోలేదు, అభివృద్ధి వదిలేశారు. ఎంతసేపు సంక్షేమం. మరి చంద్రబాబు గారు మే నెల నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు సూపర్ 6 పథకాలు. మరి ఆయన కూడా జగన్ గారు ఏంటంటే స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారు. ఈయన ఏమంటారు? అసలు స్టార్ట్ చేసి చివరి వరకు ఉంచుతారంటారా? పథకాలు తీసినా పర్లేదండి, అభివృద్ధి చేయాలండి. అభివృద్ధి జరగాలంటారు. పథకాల్లో అండి ఆరోగ్యం ఒకటి, పిల్లలకి చదువులు ఒకటి, ఇలా ఇటువంటి కొన్నే పెట్టాలి, అన్నీ పెట్టకూడదండి. అభివృద్ధి చేయాలి, రెండూ జరగాలండి. ఒకటే జరిగితే ఉపయోగం. జగన్ గారు 5 సంవత్సరాల్లో బోల్డ్ కోట్లు ఇచ్చారు, అయినా ఓట్లు వేసారా? ఇలా మరి వచ్చే పరిపాలనలో జగన్ గారే రావచ్చు అంటారా? నాయుడు గారే రావాలి. ఆయన రావడం వల్లే, ఆయన వస్తే ఈ ఉన్న ఒకరికి ఇచ్చి మళ్ళీ ఇంకోసారి ఇంకొకరికి ఇస్తే అది ఏమవుద్దంటే అండి, వీళ్ళు ఒకటి చేస్తారు, వాళ్ళు ఒకటి చేస్తారు, ప్రజాధనం వృధా అయిపోద్ది. ఇంకో 5 సంవత్సరాలు వీళ్ళే వచ్చారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి జరుగుద్ది, రాజధాని అయిపోద్ది, పోలవరం అవుద్ది, ఇవన్నీ ఉన్నాయి. గతంలో రాజధాని వైజాగ్ అని ఇంకా మూడు రాజధానులు అది వేస్ట్ అండి. మనకి చెప్పుకోటాకు ఉందా? ఇప్పుడు 2014 నుంచి అనుకుంటాం మనకి రాజధాని అమరావతి ఏమైనా చేశారా? చేయలే. అది చేయలేదు. ముందు మొన్న కూడా చంద్రబాబు నాయుడు పార్టీ రాజధాని అయ్యేది. ఇప్పుడు మనకు రాజధాని ఏదంటే ఏం చెప్తామండి? వైజాగ్ అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, అమరావతి అని చెప్పాలా? ఇప్పుడు జగన్ గారు అలా చెప్పడానికి కారణం ఏంటంటారు? అంటే అమరావతి చంద్రబాబు చెప్పారు కాబట్టి డెవలప్ అయిందంటే ఆయనకి బెనిఫిట్ వెళ్తుంది అన్నట్టు చెప్పారంటారా? అలాగానే కాదండి, అంత లోతుగా చెప్పకూడదేమో. కాకపోతే ఇదంతా ఇప్పుడు సంక్షేమం ఇవ్వలేరు ఆయన. ఇప్పుడు అక్కడ రాజధాని కట్టాలనుకోండి, సంక్షేమం ఆగుద్ది. ఆయన బటన్ నొక్కి అందరికీ డబ్బులు ఇచ్చారు కదా, 45 సంవత్సరాల పెన్షన్లు, అది వేస్ట్ అండి. వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి. అలా కొన్ని వేస్ట్ ఉన్నాయండి. ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉందన్న. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. మాకు లోకల్గా నాయకులు కూడా బాగానే చేస్తున్నారండి. ఎమ్మెల్యే చంటి గారు కానీ, నాయుడు సోము గారు కానీ పిలవంగా ఉన్నారు. మన ఏలూరులో ఎలాంటి మార్పులు వచ్చాయండి? ఎమ్మెల్యే గారు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? బాగానే చేస్తున్నారు. ప్రజెంట్ సంవత్సరం అయింది కదా. మార్పు అంటే అండి, పిలవంగానే లోకల్గాను నాయుడు సోము గారు పిలవంగానే వస్తున్నారు. ఏదైనా కావాలంటే చేస్తున్నారు. ఎమ్మెల్యే గారితో మాకు సత్సంబంధాలు ఉండవు కాండి. అది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూటమి ప్రభుత్వాన్ని ఈసారి విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఈసారి అధికారంలోకి వచ్చేది మనమే, 2029లో గెలిచేది నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తప్పులేదు, ఎవరికి నచ్చిన పార్టీ గురించి, ఎవరికి నచ్చిన నాయకుల గురించి వాళ్ళు పొగుడుకోవడంలో తప్పులేదు. కానీ మనదే ప్రజాస్వామ్యం అని మర్చిపోకూడదు. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తాము. ప్రజలకి నచ్చితే అలా అధికార పీఠను అప్పచెప్తారు, ప్రజలకి నచ్చకపోతే అదం పాతాలకి తొక్కేస్తారు అనే అంశం రీసెంట్గా మనకి 2024 ఎలక్షన్లో బయటపడింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 150 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు ఈసారి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం కూడా లేకుండా ఈ రోజున పక్కన కూర్చోబెట్టారంటే ఒకసారి ప్రజలు ఎంతకైనా తెగిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకి మంచి చేయాలండి, మాట ఇచ్చేసి మడమ తిప్పడం కాదు. అధికారంలోకి రావడం కోసం మాట తప్పం మడమ తిప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ఇవ్వడమే తప్ప దాన్ని తీర్చే వ్యవహారంలో అసలు కొంచెం కాకపోతే కొంచెం కూడా వ్యవహరించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చేశారంటే చెప్పుకోతగ్గట్టు ఏంటంటే పథకాలు కూడా కోతలు విధించడం, అనవసరపు పథకాలు పెట్టడం, ఉపయోగం లేనటువంటి విధంగా డబ్బుని వృధా చేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున ప్రజల నెత్తి మీద అనేక అప్పులు కుంపటని ప్రజల నెత్తి మీద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యవహారాలు తలుచుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటారండి. ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజల పక్షాన వ్యవహరిస్తూ ముసల కన్నీరు కారుస్తూ ఉంది. ఆధారణలు అంటారు, ఇటు అంటారు, కూటమి ప్రభుత్వం విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి మాటలు ఏంటంటే చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, ప్రజలు చంద్రబాబును వద్దనుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలో ఏం చెందాలో చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అన్నమాట ప్రకారంగా సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు చూడండి. సంక్షేమ పథకాలు పెన్షన్ల విషయంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తారన్న విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ మే నెలలో తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని దానికి మొత్తం క్లియర్ చేయబోతా ఉన్నారు. పోలవరం పనులు ఎలా స్టార్ట్ అయినాయి చూడండి. డైఫ్రమ్ వాళ్ళు నిర్మించి ఆంధ్రులు జీవనాడికి చెప్పి పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభమైనాయి. అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే అభివృద్ధి ఉట్టు పట్టినట్టు కనబడతా ఉండంటే లోకం అంతా పచ్చ కనపడుతుంది కదా కొంతమందికి, పచ్చకారంలో వచ్చిన వాళ్ళకి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పని కూడా అలాగే ఉంది. ఈ పచ్చకారులు వచ్చిన వాళ్ళకి ఎలాగైతే లోకం అంతా పచ్చ కనపడుతుందో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జరిగే అభివృద్ధి మాత్రం కనిపించట్లా. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి, ఏదో ఒక నెపంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒకటి చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ కూటమి ప్రభుత్వానికి అక్కడ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సహకారం అందించడం, రాష్ట్రానికి కావాలని నిధులు విడుదల చేయడం, ఒక్కొక్క పని అభివృద్ధి బాటను నడవడం చక్కగా జరుగుతూ ఉంది. రీసెంట్గా చూడండి, అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి అమరావతి రాజధాని పట్ల నరేంద్ర మోడీ గారు కూడా 1,00,000 కోట్లు ఇవ్వడానికి కూడా వెనకాడకుండా ఈ రోజున హామీ ఇచ్చారు కదా. 1,00,000 కోట్ల పనులకి శ్రీకారం చుట్టారు. ఏ అవసరం వచ్చినా సరే మేము అందుబాటులో ఉంటాం, మేము సహాయం చేస్తాం, మీరు మీ యొక్క రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి చేసుకోండి, మేము అన్ని వేళగా సపోర్ట్ చేస్తామంటూ నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం. ఈ రోజున చంద్రబాబు నాయుడు అంతే వేగంగా అమరావతి రాజధాని పట్ల శ్రద్ధ వహిస్తూ పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతుంది. దయచేసి సహకరించండి, అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు, సేవ రాజకీయాలు చేయడం మానండి.